హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో సమగ్ర విద్యాభివృద్ధి మన జయం అంటూ నవభూమి దినపత్రికలో ఒక కథనం ప్రచురితం అయ్యింది. దాన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రామీణ పేదలు విద్యావేత్తలుగా ఎదగాలి, ఆకునూరి మురళి, డాక్టర్ ప్రభుదయాల్ చర్చలు అంటూ ఈ కథనాన్ని ప్రచురించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కొత్తగూడెం మండలం విద్యాశాఖాధికారి డాక్టర్ ప్రభుదయాల్ కలిసి పలు విద్యాభివృద్ధి అంశాలను సమర్పించారు. డిఎస్సి 2024 ద్వారా చాలా కాలం తర్వాత పెద్ద సంఖ్యలో గణనీయంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన క్రమంలో నూతనంగా విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు పాఠశాల నిర్వహణ, విద్య, నూతన పోకడలు, పథకాల గూర్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. విద్యారంగంలో ప్రాథమిక పాఠశాల స్థాయి పునాది కావున ప్రాథమిక విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణ సంస్కరణ, 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, భవిష్యత్తుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. చైర్మన్ మురళి ఈ సూచనలను పరిగణలో తీసుకుంటానన్నారు. విద్యాభివృద్ధికై ఇదే రీతిలో కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యంగా పనిచేయాలని వారి చర్చల్లో వచ్చింది.